నమస్తే, వెల్కమ్ టు బిజ్బజ్. ప్రతిరోజు కూడా షేర్ మార్కెట్ల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటుగానే పెట్టుబడిదారులు ఎటువంటి షేర్లలో పెట్టుబడి పెడితే బాగుంటుంది, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా బిజ్బజ్ కార్యక్రమంలో డిస్కస్ చేస్తూ ఉంటాము. అదేవిధంగానే ఈరోజు కూడా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు ప్రత్యేకించి మార్కెట్లో అంటే రానున్న రోజుల్లో షేర్ మార్కెట్కి సంబంధించిన స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, దాంతోపాటుగానే త్వరలోనే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనున్నారు, వాటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇట్లాంటి విషయాల్ని ప్రత్యేకించి డిస్కస్ చేద్దాము. ఇవన్నీ మనతో ముచ్చటించడానికి ఉన్నారు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. నమస్తే అండి. మూర్తి గారు దీనికి సంబంధించి విభిన్నమైన అపారమైన జ్ఞానం కూడా కలిగి ఉన్నారు. దీనికి సంబంధించి సలహాలన్నీ కూడా తెలియజేస్తారు. అదేవిధంగానే ఎవరైనా ఇన్వెస్టర్లు షేర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటూ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కనుక కాల్ చేసినట్లయితే మూర్తి గారి ద్వారా మీరు మీ అనుమానాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు. ఆ పలానా షేర్లో పెట్టుబడి పెట్టాలా వద్దా ఇట్లాంటి విషయాలను కూడా తెలుసుకోవచ్చు. సార్, వన్స్ అగైన్ వెల్కమ్ అండి. ఏ విధంగా ఉందండి మార్కెట్? కొద్దిగా పాజిటివ్గా కనిపించినట్లుంది నిన్న, ఇవాళ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దాంతోపాటుగానే టాపిక్ ఈరోజు ఏంటంటే హాట్ టాపిక్ అనుకోవచ్చు. నిజానికి ఇప్పుడు రానున్న రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, దాని మీదనే అందరి దృష్టి ఉంది. అది ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? యాక్చువల్లీ అండి, ట్రంప్ గారు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి కొంచెం యూఎస్ మార్కెట్స్లో ర్యాలీ ఉంది. అలాగే ఇండియన్ మార్కెట్స్కి నిన్న బాగా వచ్చింది. మేజర్గా ఏంటంటే కోటక్ బ్యాంక్ రిజల్ట్స్ బాగున్నాయి, దాంతో దాదాపు అది 8% దాకా పెరిగింది. సో బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా సపోర్ట్ చేయటం వల్ల మనకి మంచి ర్యాలీ అయితే వచ్చింది నిన్న. సో అలాగే మెయిన్ ఆటోమొబైల్ కంపెనీస్లో కూడా కొంత ర్యాలీ స్టార్ట్ అయింది. అలాగే రిలయన్స్ మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో రిజల్ట్స్ బాగుండటం వల్ల కొంచెం ర్యాలీ బాగుంది. సో రేపు మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ ఉంది కాబట్టి కొంచెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా రిజల్ట్ బాగుంటే మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. సో దీన్ని బట్టి నిన్నటి మూవ్మెంట్ని బట్టి అయితే మార్కెట్స్లో బ్యాంకింగ్ సెక్టర్స్లో మంచి ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి ఈ నెక్స్ట్ బ్యాంకింగ్ బాగుండొచ్చు అని కనిపిస్తుంది. సో అలాగే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి, ట్రంప్ పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళు ఇజ్రాయెల్ హమాస్ అగ్రిమెంట్ వచ్చింది, పీస్ఫుల్ అగ్రిమెంట్ వచ్చింది. ఆయన స్టేట్మెంట్ కూడా వార్ వద్దు అనేది క్లియర్గా చెప్పారు కాబట్టి సో మనకి ఈ వార్స్ తగ్గటం వల్ల మనకి కొంచెం పాజిటివ్గా రావచ్చు. సో ఇప్పటిదాకా గత 6 నెలల నుంచి కూడా ఇండియన్ మార్కెట్స్ అన్నీ బేరిష్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇప్పుడు కొంచెం పుల్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయండి. త్వరగానే టర్న్ అరౌండ్ అవుతుందేమో అన్న హోప్ ఉందంటారు. దీనికి తోడు ఇంకా మళ్ళీ బడ్జెట్ కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. సో మేజర్గా ఏంటంటే ఈ ఇయర్ బడ్జెట్ ఫస్ట్ టైం ఎలక్షన్స్ తర్వాత ఫుల్ బడ్జెట్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గత 10 years నుంచి యూపీఏ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ చేసినవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఈ 5 ఏళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్గా చేద్దాం అనే వ్యూలో ఉన్నారు కాబట్టి కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ అయితే కనపడుతున్నాయి. రైట్ అండి. అయితే ఏ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు ట్రంప్ ప్రమాణ స్వీకారంలో కూడా చూసాం, పర్టికులర్గా ఆటోమొబైల్ గురించి మాట్లాడుకున్నారు, అందులోనూ ఈవీ సెక్టార్కి సంబంధించి క్లీన్ ఎనర్జీ గురించి ఇవన్నీ కూడా బాగా మాట్లాడుతూ ఉన్నారు. మనం అనుకోవడం కూడా ఏంటంటే జనరల్ గా యుఎస్ ఏ విధంగా పయనిస్తూ ఉంటుందో ప్రపంచం కొద్దిగా ఆ విధంగా పయనించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఏమన్నా మన బడ్జెట్ లో కూడా ఉండే అవకాశం ఉందా? ఏ విధంగా మన మార్కెట్లు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది? మనకి ఏంటంటే సార్ ఇంకా యూఎస్ కన్నా కూడా ఇంకా ఎక్కువ బెటర్గా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి క్రూడ్ ఇంపోర్ట్ బాగా ఉంది. ఆ క్రూడ్ యొక్క ఇంపోర్ట్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క సీరియస్ ఇష్యూని లాస్ట్ 10 years నుంచి అర్థం చేసుకొని 2030 కల్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆల్టర్నేటివ్స్ చూడాలి అనేది బాగా ఫోకస్ చేశారు. దానిలో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఈ కంపెనీస్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వాళ్ళ యొక్క షోరూమ్స్లో వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. సో అందులో మొన్న మారుతి కూడా ఈవిటారా అనేది ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చింది. సో ఒకసారి మారుతి కనుక స్టార్ట్ చేశారంటే ఈవీ సెగ్మెంట్ మారిపోతుంది. ఎందుకంటే లార్జెస్ట్ సేల్స్ ఉన్న కంపెనీ మారుతి. సో అలాంటి మారుతి కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం అనేది చాలా ఆనందించే పరిణామం కాబట్టి సో ఇప్పుడు నెక్స్ట్ టాటా మోటార్స్ ఆల్రెడీ ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేసాయి. అలాగే హుండై వచ్చేసింది, తర్వాత 2 wheelers కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఇండియా అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్కి ప్రయాణం చేస్తుంది కాబట్టి ఫ్యూయల్ అనేది చాలా తగ్గితే మనము అనుకున్నట్టు 3rd largest ఎకానమీకి వచ్చే అవకాశాలు తొందరగానే ఉన్నాయి. సో అలా రావాలంటే ఇక్కడ క్రూడ్ మీద బాగా ఇంపోర్ట్ తగ్గాలి, వాటి యొక్క ఇంపోర్ట్స్ తగ్గాలి కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగున్నాయి. ఈ బడ్జెట్లో నేను అనుకోవటం ఏంటంటే ఎక్కువ
ఫోకసింగ్ మళ్ళీ కూడా దీని మీద ఎక్కువ ఉంటుంది. ఇది ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్కి మళ్ళీ ప్రోత్సాహకాలు ఇవ్వటం కానీ, అలాగే ఈ యొక్క ఈ మామూలుగా పెట్రోల్ డీజిల్ వీటి మీద వాడే వెహికల్స్ని ఆల్రెడీ 15 ఇయర్స్ని స్క్రాప్లోకి తీసుకొచ్చారు. ఇంకా అలాంటివి తీసుకురావటం ఇలాంటి జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అనమాట. మళ్ళీ రీసెంట్గా కూడా ఇంకో మాట అన్నారు, 10 లక్షల జనాభా పెరిగిన చోట కూడా వీలైతే డీజిల్ వాహనాలని అరికట్టదామా ఆపుదామా అన్నట్లుగా కూడా ఒక ప్రతిపాదన ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫోర్స్ఫుల్గా ఎలక్ట్రికల్ వెహికల్స్కి కొంచెం ఎక్కువ సేల్స్ తీసుకోవటానికి, ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి అవకాశాలు కనపడుతున్నాయి. రైట్ అండి. ఈ నేపథ్యంలో మనం ఎలాగో ఆల్రెడీ టచ్ చేసాం కాబట్టి ఆ బుష్ని ఏమనుకుంటున్నారు, మార్కెట్లో ఆటోమొబైల్ బాగా ఏమన్నా ర్యాలీ వచ్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు రానున్న రోజుల్లో? అయితే ఆటోమొబైల్ ఏం జరిగిందంటే సార్, లాస్ట్ 6 months నుంచి డేటా చూస్తే మెయిన్ కంపెనీస్ అన్నీ కూడా మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి ఇవి కూడా ఫాల్ అయినాయి. ఈ ఫాల్లో పార్టిసిపేట్ అయ్యి రివర్సల్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ టైంలో ఏంటంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా మంచి రివర్సల్స్ స్టార్ట్ అవుతున్నాయి. దీన్ని మనం చూసుకుంటే ఒక్కొక్క ఇండివిజువల్ కంపెనీ లాగా చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. రైట్ అండి. ఇప్పుడు మళ్ళీ అలా తీసుకున్నప్పుడు మారుతి గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే టాటా ఆల్రెడీ పైనీర్గా ఉంది, ఈవీ సెక్టార్ సంబంధించి ఎంట్రీ తీసుకున్నారు, దానికి సంబంధించిన ర్యాలీస్ కూడా కొద్దిగా చూసాం మనము. మారుతి ఇప్పుడు ఫ్రెష్గా ఎంటర్ అవుతుంది కాబట్టి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? మారుతి వచ్చి టెక్నికల్గా అది ఏంటంటే, అంటే నా ఉద్దేశం ఏంటంటే మారుతి కొత్తగా ఎవరైనా షేర్లు కొనాలనుకుంటున్నట్లయితే ఈవీ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, మదుపర్లు ఆలోచించారు. ఇప్పుడు ఇది ఆల్ టైమ్ హై వచ్చి 13,500 దాకా వెళ్ళింది సార్. ఇప్పుడు లో వచ్చేది లాస్ట్ టైం లో 3/1/2024 నాడు 11,000 ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 12,000కి వచ్చింది, 1000 పాయింట్స్ పెరిగింది. సో ఇంకా ఇదేంటంటే ఇలాంటి మారుతి ఇప్పుడు పాజిటివ్గానే ఉంది. వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఈ ర్యాలీలో అప్సైడ్ ఛాన్సెస్ బాగా కనపడుతున్నాయి. సో ఆల్మోస్ట్ 13,500 అనేది ఫస్ట్ టార్గెట్ లాగానే ఫీల్ అవ్వచ్చు. సో అది దాటిందంటే ఇంకా అవుతుంది. అయితే మారుతి ఇంకా స్ప్లిట్ అవ్వలేదు, ఫ్యూచర్లో ఇంత వాల్యూ ఉంది కాబట్టి స్ప్లిట్ కూడా అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి మొన్న వాటిల్లో ఏంటంటే మారుతి మంచి అప్ ట్రెండ్లో కనపడుతుంది ప్రెసెంట్. రైట్ టైం టు బై అంటారు. అవునండి. ఇప్పుడు ఎంత ఉందండి, ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రెసెంట్ 12,000 అలా ఉందండి. 1350 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి షార్ట్ టర్మ్లో. అవునండి, 13,500. రైట్ అండి. ఈ ఆబ్వియస్లీ ఎప్పుడైతే మనకి ఆటోమొబైల్ పెరుగుతుందో ఆక్సిలరీ ఇండస్ట్రీస్ కూడా పెరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించి అపోలో టైర్స్ వీటి పరిస్థితి? అపోలో టైర్స్ అనేది కూడా ఇది యాక్చువల్గా అంతకుముందు 555 ఆ రేంజ్ ఉంది, ఇప్పుడు 450 ఆ రేంజ్లో వచ్చింది. సో ఇది ఇంకా సపోర్ట్ లెవెల్స్లో వచ్చింది. ఇప్పుడు ఇక ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒక రేంజ్లో ఉంది లాస్ట్ 1 year నుంచి. ఇప్పుడు ఆ రేంజ్లో డౌన్ సైడ్ వచ్చింది, 450 430 ఆ రేంజ్లో వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఇది కూడా డౌన్ సైడ్ ఎప్పుడైతే తక్కువ రేట్లో కొంటామో ఎక్కువ రేట్లో అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటుంది ప్రాఫిట్స్. కాబట్టి ఇది కూడా ఒక పాజిటివ్గానే ఉన్నాయండి, సపోర్ట్స్ దగ్గరలో. అవునండి. రైట్ అండి. అలాగే ఆక్సిలరీ బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండి, ఇది కూడా టైర్ కంపెనీ. మీరు అంటే బాలకృష్ణ కూడా ఇది అంతకుముందు 3,300 ఆ రేంజ్ ఉంది, ఇప్పుడు 2,700 ఆ రేంజ్లో ఉంది. సో ఇది బాగా బాలకృష్ణ కూడా మంచి సపోర్ట్స్లోనే ఉందండి. ఎందుకంటే ఇది లాస్ట్ ర్యాలీలో కూడా 2,900 మేజర్గా రావచ్చు, ఇప్పుడు 2,700 అనేది మంచి ఎంట్రీ పాయింట్. అది ఈవెన్ డౌన్ అయినా కానీ మ్యాక్సిమం 2,600 ఆ రేంజ్కి వస్తుంది. అక్కడి నుంచి ఇదేంటంటే ఎవ్రీ టైమ్ 2,600 దగ్గర మేజర్ సపోర్ట్స్ తీసుకుంటుంది బాలకృష్ణ. అక్కడి నుంచి 2,800 నుంచి 900 దాకా వెళ్తుంది. సో ఇది కూడా ఒక రేంజ్లో ఉంది, పాజిటివ్గానే ఉంటుంది. రైట్ అండి. బజాజ్ ఆటో ఏ విధంగా ఉంటుందండి? బజాజ్ కొద్దిగా లేట్ ఎంట్రీ అనుకుంటా ఈవీలోకి. బజాజ్ చాతక్ ద్వారా వచ్చింది. అయితే లాస్ట్ 6 months బ్యాక్ బాగా ర్యాలీ వచ్చేసింది. అది 12,500 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు ఏమైందంటే 8,500కి వచ్చింది అనమాట. దాదాపు 4,500 పాయింట్స్ తగ్గింది. సో ఎందుకంటే బాగా ఎక్స్పెక్టేషన్స్ హై వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏమైందంటే ఈ కంపెనీలో కూడా ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది. సో 8,500 ఈ రేంజ్లో కన్సల్టేషన్ బాగా ఉంది. ఇప్పుడు ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఒకసారి చూశాక దీన్ని డిసైడ్ చేయాలి. అప్పటిదాకా దీన్ని ఏంటంటే కొంచెం హోల్డింగ్లో పెట్టుకోవాలి. ఓకేనండి. ఒకసారి చూసాక రిజల్ట్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఓకే. ఎక్సైడ్ బ్యాటరీస్ ఏ విధంగా ఉండొచ్చు అండి? అది కూడా ఆటో యాక్సిలరీనే కదా? ఎక్సైడ్ కూడా బ్యాటరీ ఇండస్ట్రీలో అమర్రాజా టైప్లో ఎక్సైడ్ కూడా మంచి స్ట్రాంగ్ ఫుట్ హోల్డ్ ఉంది. సో ఇది ప్రజెంట్ అయితే అంతకుముందు ఆల్ టైమ్ హై 600 620 దాకా వెళ్ళింది. ఇప్పుడు 391 ఆ రేంజ్లో ఉంది, 400 ఆ రేంజ్లో ఉంది. వీక్లీ చార్ట్స్ ఇక్కడ సపోర్ట్స్ చూపిస్తున్నాయి. సో ఎక్సైడ్ అంతకుముందులో కూడా 300 దగ్గర సపోర్ట్లో తీసుకుంది.
ఇప్పుడు కూడా ఏంటంటే 400 ఆ రేంజ్లో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో వీక్లీ చార్ట్ బాగానే ఉంది ఇక్కడ. సో కన్సల్టేషన్ అవుతుంది, లాస్ట్ 10 డేస్ నుంచి కూడా ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి పాజిటివ్ చూపిస్తుంది. అలాగే అమర్ రాజా కూడా అలాగే ఉందా అండి? ఈ మధ్యలో ఒకసారి బాగా ర్యాలీ వచ్చింది, తర్వాత కరెక్షన్స్ లో కూడా ఉన్నట్లుంది. ఏ విధంగా ఉంది ఇప్పుడు అమర్ రాజా చూసుకుంటే అది కూడా మంచి పాల్లో ఉంది. ఇది కూడా అంతేనండి, ప్రజెంట్ సపోర్ట్స్ లెవెల్లో ఉంది. ఇది 1100 ఆ రేంజ్లో ఉంది. వీక్లీ చార్ట్ మంచి సపోర్ట్లో ఉంది. 1700 నుంచి ఇది ఫాల్ అయింది. సో ఇది కూడా ఎక్సైడ్ లాగానే ఈ రెండు కూడా మంచి సపోర్ట్స్ ఫామ్ అవుతున్నాయి ఇక్కడ 1100 ఆ రేంజ్లో. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇక్కడ మంచి ఎంట్రీ. అంతకుముందు అమర్ రాజా ఏంటంటే దాదాపు అంతకుముందు సపోర్ట్ వచ్చి 900-1000 దగ్గర ఉంది. సో ఇప్పుడు ఏమైనా ఒక 100 పాయింట్స్ మ్యాక్సిమం డౌన్ అయినా 100 దగ్గర 1000 దగ్గర మళ్ళీ సపోర్ట్స్ తీసుకుంటుంది. సో బాగానే ఉంది సార్ ఇది కంప్లీట్గా. అది కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అంటారు. ఓవరాల్గా బాగానే ఉందండి. ఇప్పటి వరకు మనం చూసుకుంటున్నాం కదా, మోటార్ వెహికల్కి సంబంధించి కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చాలా పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. జనరల్గా మనం మాట్లాడుకుంటున్న ఇన్వెస్టర్స్ జనరలైజ్డ్గా చెప్తున్నాం కాబట్టి ఎవరికైనా కూడా ఉపయోగపడుతుంది. అది పాజిటివ్ అనుకోవచ్చు. మహీంద్రా అండి, మహీంద్రా కూడా పాజిటివ్గా ఉన్నారు బాగానే. M&M అయితే ఇంతకుముందు 3200 దాకా వచ్చింది సార్. సో ఇప్పుడు ఇది డౌన్ ట్రెండ్లో ఉంది. ప్రజెంట్ ఇప్పుడు 2900 ఆ రేంజ్ ఉంది. లాస్ట్ టైం 2700 దాకా వచ్చి సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు వీక్లీ చార్ట్ అయితే ఇంకా సపోర్ట్లో రాలేదు, ఇది ఇంకా డౌన్ ట్రెండే ఉంది ప్రజెంట్. సో ఇది కూడా నెక్స్ట్ 2700 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయండి. ఓకేనండి. అండ్ లైక్ ఇంకా మనం అసలు దాని దగ్గరికి వెళ్దాం. టాటా మోటార్స్ టాటా మోటార్స్ అయితే మంచి సపోర్ట్లో ఉందండి. ఇది 1145 అంతకుముందు అంత హైలో ఉండి ఇప్పుడు 770 ఆ రేంజ్లో ఉంది. ఇది లాస్ట్ టైం లో వచ్చి కూడా 720 ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఇది మంచి ఎంట్రీ పాయింట్. వీక్లీ చార్ట్స్ పాజిటివ్ చూపిస్తున్నాయి. ఇది ఎనీ టైమ్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో టాటా మోటార్స్ దాదాపు 1 మంత్ నుంచి కూడా ఇక్కడ కన్సల్టేషన్ అయింది 770 నుంచి 750 ఆ రేంజ్లో. సో 800 అబోవ్ బ్రేక్ అయితే ఇది నాన్ స్టాప్ లాగా వెళ్తుంది. 900-950 దాకా ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో టార్గెట్స్. సో ఇది ఒకటి మంచి అక్యుములేట్ చేసుకోవచ్చు టాటా మోటార్స్. ఓకేనండి. ఇది టీవీఎస్ అండి. టీవీఎస్ మోటార్ వచ్చి ఇది కూడా 2 వీలర్లో ఈవీలో స్పేస్లో ఇది మంచి అగ్రెసివ్గా ఉంది. ఇది కూడా అంతకుముందు 2965 హై దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఇప్పుడు 2300 ఆ రేంజ్లో ఉంది. సో లేటెస్ట్ లో తీసుకున్న ఇది 2200 ఆ రేంజ్లో మేజర్ సపోర్టు. సో ఇది కూడా వీక్లీ చార్ట్స్ కొంచెం ఇప్పుడిప్పుడే సపోర్ట్స్ తీసుకుంటున్నాయండి. సో ఇక్కడ బాగా లో లెవెల్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ మనం కొంత అక్యుములేట్ చేసుకోవచ్చు. టీవీఎస్ మోటార్ కూడా మంచి లీడింగ్ ఉంది. సేల్స్ అవి కూడా బాగున్నాయి. కంపెనీస్ యొక్క సేల్స్ మార్కెట్ లీడర్ అని చెప్పుకోవచ్చు నిజానికి. సేల్స్ కూడా బాగుంది. సో కాబట్టి ఇది ఇక్కడ కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈవీ స్పేస్లో పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంటాయి. మదర్సన్ సుమి అండి, మదర్సన్ సుమి గురించి చెప్పండి. అవునండి, ఇది ఏంటంటే యాన్సిలరీ కంపెనీ. మిగతా వాటి అన్నిటికి కూడా ఇవి యాన్సిలరీ ఆటోమొబైల్. ఇది 220 ఆ రేంజ్ మొన్న హై దాకా వెళ్ళింది. ఇది 150 దగ్గర మేజర్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంది. సో లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఇది మంచి సపోర్ట్లో ఉంది. సో ఇక్కడ ఇది బాగానే ఉంది, బై చేసుకోవచ్చు అండి. సో పాజిటివ్ ఉంది. ఐషర్ మోటార్స్ అండి. ఐషర్ మోటార్ అయితే కొత్త ప్రొడక్ట్స్తో బాగా వచ్చారు. సో ఇది అంతకుముందు 5300 దాకా వెళ్ళింది. సో లాస్ట్ టైం లో వచ్చి 3600, అక్కడి నుంచి ఇప్పుడు ప్రజెంట్ 5000 దగ్గర ఉంది. సో రీసెంట్ లోస్ ఏమో 4500 ఆ రేంజ్లో ఉన్నాయి. సో ప్రజెంట్ ఇక ఐషర్ మోటార్ ఏంటంటే మళ్ళీ 4500 వచ్చినా కానీ మళ్ళీ బై చేసేటట్టు ఉండాలి. ఇక్కడ ప్రజెంట్ రేంజ్లో ఉంది, ఇది కంప్లీట్ రేంజ్లో ఉంది. మ్యాక్సిమం పీక్ వెళ్ళిపోయింది. సో ప్రజెంట్ రేంజ్లో ఉంది. ఇప్పుడు 4600-500 దగ్గర బయింగ్ ఎంట్రీ పాయింట్, మంచి పాయింట్. ఇక్కడ కాదు, 5000 ఇప్పుడు ఉంది. సో ఇంకో 300 పాయింట్స్ డౌన్లో బై చేసుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్కి వస్తుంది. రైట్ అండి. ఇంకా ఫోర్స్ మోటార్స్ ఒకటి మిగిలింది మనకు. అవునండి, ఇది కూడా ప్రజెంట్ ట్రెండ్ పాజిటివ్గానే ఉందండి. కొంచెం సపోర్ట్స్ తీసుకుంటుంది కాబట్టి కొంచెం ఎవరన్నా ఇవి ఏంటంటే ఇది ఇంకా అంత లైమ్ లైట్లో ఉండదు కాబట్టి ఏదైనా ఒక 10% ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ దీని అంత హెవీగా చేయాల్సిన కంపెనీ కాదు. మామూలుగా ఒక 10%, 20% మీరు ఫ్రీ అమౌంట్ పెట్టుకోండి దీనిలో, ఫోర్స్లో. ఓకే, కాకపోతే కొద్దిగా ఆచితూచి చేసుకెళ్లాల్సి వస్తుంది.
అయితే యూజువలీ ఒక ఇండస్ట్రీ డెవలప్ అవుతూ ఉంటే ఆక్సిలరీ ఇండస్ట్రీస్ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్న వాటికి కూడా కొద్దిగా ఊతం వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం అనుకుంటున్నట్లే కొత్తగా ఒక మార్కెట్ రావడం కాదు, జస్ట్ మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న ఈ పెట్రోల్కి సంబంధించింది కావచ్చు, డీజిల్కి సంబంధించింది కావచ్చు, దాని నుంచి ఒక ఆల్టర్నేటివ్ కింద మనము ఇది ఒక కొత్త ఇండస్ట్రీ అంటే ఎలక్ట్రిక్ సెగ్మెంట్ వస్తుంది. ఈ సెగ్మెంట్ వచ్చినప్పుడు కొద్ది ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ కానీ లేకపోతే ఇంకా ఇలాంటికి సంబంధించినవి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ ఆటోమొబైల్తో కంపేర్ చేస్తే ఈవీలో కాపర్ యూటిలైజేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. వీటిలో ఏమన్నా స్పట్ వచ్చే అవకాశం ఉందా? వాటికి ఏ విధంగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్? అవునండి, ఇప్పుడు వీటికి ఏంటంటే మెటల్స్ కంపెనీస్కి యాన్సిలరీ, ఇప్పుడు ఒక ఇండస్ట్రీ డెవలప్ అయిందంటే సార్ రా మెటీరియల్ ఇండస్ట్రీ కూడా డెఫినెట్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు బ్యాటరీస్ అనుకున్నాం అనుకోండి, ఈవీస్ అనుకోండి, లిథియం కావాల్సి వస్తుంది. సో అలాంటి కంపెనీస్ ఏవైతే తయారు చేస్తాయో ఆ కంపెనీలన్నిటికీ డిమాండ్ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు హిందుస్థాన్ జింక్ అని ఒకటి ఉంది మనకి. సో అలాంటి కంపెనీస్ మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తాయి. సో అలా మైనింగ్ కంపెనీస్ ఉన్నాయి చూడండి, హిందుస్థాన్ జింక్ అని, తర్వాత నాల్కో, అల్యూమినియం కూడా ఎక్కువ వాడతాం. సో ఈ కంపెనీలన్నీ కూడా మళ్ళీ మంచి సేల్స్ ఉంటాయి వాటికి, సో డిమాండ్ ఉంటుంది కాబట్టి అవి కూడా గ్రో అవుతుంటాయి. సో ఛాన్సెస్ ఉంటాయి. రైట్, కాలర్ ఉన్నారు తీసుకుందాం. అనంతపూర్ నుంచి నరేష్ గారు. నరేష్ గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నేను రామా స్టీల్ గురించి చెప్పాను సార్. రామా స్టీల్ ఇన్వెస్ట్ చేశారు. రామా స్టీల్, ఓకే. రామా స్టీల్ సార్ ఏంటండి కొత్త కొనాలనుకుంటున్నారా? ఆల్రెడీ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏ ప్రైస్లో ఉన్నాయండి? 11 చేయండి సార్. నేను 14 ఉన్నాను సార్. 11 చేయండి సార్. పెట్రోల్ తీయాలి సార్. ఓకే నిమిషం సార్. 11 రూపీస్లో కొన్నారా? ఓకే. 14లో కొన్నారంట. 14లో కొన్నారు. 14 కొన్నాను. ఇక్కడ ఇప్పుడే సపోర్ట్ తీసుకుంది సార్. నిన్న లాస్ట్ వీక్ కూడా 10 దగ్గర ఉంది. సో అంతకు ముందు లో లెవెల్ కూడా 10. సో కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది. బాగానే ఉంది సార్. ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటారంటే కూడా ఇదే 11 దగ్గర యాడ్ చేసుకోవచ్చు. వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్ కూడా ఇక్కడ టర్న్ అరౌండ్ అవుతుంది. కాకపోతే స్లో ప్రోడక్ట్ అనమాట. ఒక 5 months 6 months హోల్డ్ చేసుకోవాలి మీరు. సో అంటే మీరు ఏం చేయాలంటే దీని మీద ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకూడదు. ఒక కొనేసి అలా హోల్డ్ చేయటమే. మీరు ఒక 6 months 7 months తర్వాత చూసుకోవటమే. ఇక డైలీ చూడద్దు దీని మీద, ఎందుకంటే చాలా స్లో ప్రోడక్ట్ ఇది. కాబట్టి మీరు ఈసారి ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ క్యాపిటల్ కాకుండా మీ ఫ్రీ అమౌంట్, ప్రాఫిట్ ఏదైనా వచ్చిన అమౌంట్ దీనిలో ఇన్వెస్ట్ చేయటం వల్ల మీకు బెనిఫిట్ అవుతుంది సార్. చాలా చేసుకోండి. రైట్ అండి. మరో కాలర్ అండి హైదరాబాద్ నుంచి నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. ఏదండి? IREDA కరెంట్ మార్కెట్ ప్రైస్ లో కొందాం అనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ కోసమా షార్ట్ టర్మ్ కోసమా అండి? ఓకే ఓకే అండి. ఇప్పుడు ప్రెసెంట్ రేట్లో ఇది 208 అలా ఉంది. ఇది 300 నుంచి ఫాల్ అయిందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాను సార్. తీసుకోండి. 177 180 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. లాస్ట్ టైం లో వచ్చి 180 ఉంది, ఇప్పుడు 207 ఉంది. సో ఇక్కడ కొంత అమౌంట్ తీసుకోండి. మళ్ళీ డౌన్ అయినా మళ్ళీ కొనేటట్టు ప్లాన్ చేసుకోండి. బాగానే ఉంది. ఓకే. వెంకన్న గారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి నల్గొండ నుంచి. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్. స్టెర్లైట్ టెక్నాలజీ తీసుకోవచ్చు. ఏంటది? ఏంటి? చెన్నై ఎల్టీ టెక్నాలజీసా? వెంకన్న గారు, వెంకన్న గారు వినిపిస్తుందా అండి? కాల్ కట్ అయినట్లు. టెక్నాలజీస్ ఏంటది? ఎల్టీ టెక్నాలజీసా? చూద్దాంలేండి, మళ్ళీ కాల్ కనెక్ట్ అయినప్పుడు తీసుకుందాం. మరి ఇదిగోండి ఒక నిమిషం. ఇది 5300 ఆ రేంజ్లో ఉందండి. సో ఇది కూడా మంచి పాజిటివ్గానే ఉంది, తీసుకోవచ్చండి. ఎల్టీ టెక్నాలజీస్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ప్రజెంట్ 5800 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. పాజిటివ్గానే ఉంది. రైట్ అండి. మరో కాలరు సికింద్రాబాద్ నుంచి రామేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు. రామేశ్వరరావు గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. రామేశ్వరరావు గారు, RVNL అండి. ఓకే, అవునండి. ఏంటి సార్ ఇప్పుడు కొత్త కొందాం అనుకుంటున్నారా? ఉన్నాయా? 600 లో ఉన్నాయి సార్.
600లో ఉన్నాయి. చేయమంటారా? ఒక 1000 షేర్లు ఉన్నాయి, ఉంచుకోమంటారా, దాన్ని తీసేయమంటారా? ఆర్వీఎన్ఎల్ చాలా మంది ఇన్వెస్ట్ చేశారండి. ఇప్పుడు రైల్వే బడ్జెట్ ఉంది, మీ అందరూ ఇప్పుడు చాలా మంది చేసే తప్పు అదే, హైలో కొంటున్నాం, లోలో అమ్మేస్తున్నాం టెన్షన్ పడి. అమ్మొద్దు. ఇప్పుడు వీక్లీ చార్ట్ పాజిటివ్గానే వచ్చింది. ఇక్కడ యాడ్ చేసుకోండి కావాలంటే, మీకు ఫ్రీ అమౌంట్ ఉంటే. బడ్జెట్ ఉంది రేపు, రైల్వే బడ్జెట్లో చాలా వీటికి ప్రయారిటీస్ ఉన్నాయి. సో రైల్వే బడ్జెట్ చాలా బాగుండొచ్చు కాబట్టి మళ్ళీ టర్న్ అరౌండ్ అవుతాయి ఇవి, టెన్షన్ అవ్వకండి. ఒక 3 ఎంత ఉందండి ఇప్పుడు ప్రైస్? ఇప్పుడు ప్రైస్ వచ్చి 430 అలా ఉంది సార్. ఇది ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ రేట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఇది మంచి ఛాన్స్. సో బాగుంది, వీక్లీ చార్ట్స్ కూడా బాగున్నాయి, టెక్నికల్గా బాగుంది. ఆర్వీఎన్ఎల్ ఇది కనుక మళ్ళీ 470 బ్రేక్అవుట్ అయిందంటే హయ్యర్ రైస్ ఇంకా పైకి వెళ్తుంది. ఎక్కడి వరకు ఉండొచ్చు అండి? 550, 600 దాకా మళ్ళీ వచ్చేస్తుంది. సో రైల్వే బడ్జెట్లో ఇది ఒక మంచి బెట్ అనమాట. ట్రై చేస్తే కొంత స్మాల్ అమౌంట్ బై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వీరు కూడా రామేశ్వరరావు గారు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే అంటారు, యావరేజ్ చేయొచ్చు, యాడ్ చేసుకోవచ్చు. రైట్ అండి. మరో కాలర్ రమేష్ గారు ఫ్రమ్ వరంగల్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి రమేష్ గారు. రమేష్ గారు వినిపిస్తుందండి? కాల్ కట్ అయినట్లుందండి. ఇంకొక షేర్ కూడా మనకు ఆర్వీఎన్ఎల్తో పాటు ఇంకా కొన్ని రైల్వే షేర్లు ఉన్నాయి, వాటిలో కూడా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవచ్చు అంటారా? అవునండి, ఐఆర్సిటీసీ ఒకటి ఉంటుంది, ఇర్కాన్ ఉంది. ఇర్కాన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 218 అలా ఉంది, 345 ఆ రేంజ్లో మొన్న హై వచ్చింది. సో వీక్లీ చార్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందండి. సో ఇదొకటి తీసుకోవచ్చు. తర్వాత ఐఆర్సిటీసీ ఉంది రైల్వేది, ఇది కూడా వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉన్నాయి. సో 1000 దాకా వెళ్ళింది, ఇప్పుడు 790 ఆ రేంజ్లో ఉంది. వీక్లీ చార్ట్ అయితే చాలా పాజిటివ్గా ఉందండి. దీనికి తగ్గట్టుగా ఏంటంటే అక్కడ మనకి కుంభమేళలో 40 కోట్ల మంది జనాలు వస్తున్నారు, వాళ్ళందరూ ఈ రైల్వే టికెట్స్ అందరూ ఐఆర్సిటీసీ ద్వారా తీసుకుంటారు కాబట్టి మామూలుగా మనకి ఈ క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందులో లో రేట్లో ఉంది. సో ఇదొకటి మంచి ప్రిఫర్ చేయొచ్చు, కొంత ప్రీ అమౌంట్ బై చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఇంకా ఒకటి రైల్టెల్ కూడా ఒకటి ఉంది కదండి? రైల్టెల్ ఉంది, ఐఆర్ఎఫ్సి కూడా ఉంది. ఐఆర్ఎఫ్సి కూడా ఇది అంతకుముందు 226 నుంచి ఇది 152. సో ఇది కూడా పాజిటివ్ ఉంది. సో ఇప్పుడు టెక్నికల్గా చూస్తే రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ కూడా బాగా పాజిటివ్గా ఉన్నాయి. డిఫెన్స్ స్టాక్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. సో వాటిని గురించి కూడా టైం దొరికితే డిస్కస్ చేద్దాం. కాలర్ వెయిట్ చేస్తున్నారు మీ లోపు. చిలకలూరుపేట నుంచి సాంబశివరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలక్ట్రా గ్రీన్ టెక్ అండి. అవునండి. ఓకే, ఫ్రెష్ బై కోసమా అండి? నేను తీసుకున్నాను. ఏ ప్రైస్ లో ఉన్నాయి సార్? 1750లో ఉన్నాయి. 1750, ఇప్పుడు 1400 అలా ఉంది సార్. ఇది బాగా ర్యాలీ వచ్చి కరెక్షన్ వచ్చినట్టు. ఇది మార్కెట్ ఫాల్తో వచ్చింది సార్, ఇది నార్మల్ కరెక్షనే. ఇప్పుడు వీక్లీ చార్ట్ ఇప్పుడు పాజిటివ్ వస్తుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది 1400. అంతకుముందు ఇది 1200 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 1400 ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకుంది సార్. ఇప్పుడు మార్కెట్స్తో పాటే ఇది కరెక్షన్ అయింది, కానీ కంపెనీలో వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. సో పాజిటివ్గా ఉంది. ఇక్కడ ట్రెండ్ కూడా ఇక్కడ ఈ వీక్ నుంచి రికవర్ అవుతుంది. సో హోల్డ్ చేసుకోండి ఉన్నవాళ్ళు, ఫ్రెష్ వాళ్ళు కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మంచి కంపెనీ ఇది. రైట్ అండి. అయితే మీరు గానుగుపాటి ట్రేడింగ్ గురించి కొద్దిగా వివరాలు చెప్పండి. మీ ట్రైనింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మేజర్ ఏంటంటే సార్, మనం ఈ ట్రైనింగ్లో ఇక్కడ షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ చేసుకోవాలన్నా ప్లస్ ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవాలన్నా రెండింటికి మనకు ఒక అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏ కంపెనీని మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, చాలామంది అంటారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని. ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి మార్కెట్స్ అన్ని మైనస్లో ఉన్నాయి. అలాంటప్పుడు మనం క్యాపిటల్ ఎలా కాపాడుకోవాలి, అలాగే రెండో పాయింట్ ఏంటంటే ఏ కంపెనీ పొటెన్షియల్ ఎక్కువ ఉంది లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవాలి, అలాగే ఏ కంపెనీలో ట్రేడ్ చేసుకోవాలి. సో ఈ మూడిట్లో మనం ఎలా చేసుకోవాలి, ఒక వెల్త్ ఓవర్ ఏ పీరియడ్ మనం క్రియేట్ చేసుకోవాలంటే మనం ఫండమెంటల్గా, టెక్నికల్గా, సైకలాజికల్గా ఎలా ఉండాలి అనేది మీకు మంచి ట్రైనింగ్ ఇస్తామండి ఈ గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా. ఈవినింగ్ బ్యాచెస్ అంటే ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. సో కాబట్టి ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి, మీకు కనపడుతున్న నెంబర్స్కి. సో రియల్లీ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ గుడ్ వెల్త్ ఇన్ స్టాక్ మార్కెట్, వీఆర్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడికి వచ్చి మీరు సలహాలు ఇచ్చినందుకు, అందులోనూ మిగతా వాళ్ళకు కూడా, లేని వాళ్ళ కోసం కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. బాయ్. ఇది ఇవాళ బిజినెస్. తర్వాత ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.